హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది. అయితే ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ కలెక్టర్ గారు పలు కీలక హామీలైతే ఇచ్చారు. 92 ప్రధాన అంశాలపై చర్చ అయితే జరిగింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మొత్తం 92 సమస్యలను వివరణాత్మక విన్నపాలతో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పని ఒత్తిడి మరియు ఖాళీల భర్తీ. ఈ మేరకు ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉద్యోగులపై ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లాస్ 4 పోస్టులను వెంటనే భర్తీ చేయాలనైతే డిమాండ్ చేశారు. ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యం అందించేలాగా చూడాలని, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని అయితే కోరారు. అలాగే మహిళా ఉద్యోగుల సౌకర్యాలు. రవాణా శాఖ డిపోల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, కనీసం సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. కారుణ నియామకాలు. అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు కారుణ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ గారికి భరోసా. ఉద్యోగ సంఘాల విన్నపాలపై కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా గారు సానుకూలంగా స్పందించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలపై తక్షణమే ఆదేశాలు జారీ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసినప్పుడే పాలన అనేది మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. సో, కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క సమావేశం ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్నయితే నింపింది. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక మరియు మానసిక భరోసా అయితే లభించింది అనే చెప్పవచ్చు.